అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ ప్రమాదానికి అసలు కారణాలేంటో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం ఉంది, అదే బ్లాక్ బాక్స్. అది సాధారణమైన ఓ బాక్స్ కాదు, ఓ విమానంలో జరిగే ప్రతి క్షణాన్ని, ప్రతి శబ్దాన్ని నిశ్శబ్దంగా రికార్డు చేసే సాక్ష్యం. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి చివరి దాకా ఏం జరిగిందో అన్నీ ఇందులో దాగుంటాయి. పైలట్లు ఏం మాట్లాడారు, ఏ ట్రాఫిక్ కంట్రోల్తో జరిగిన సంభాషణలు ఎలా జరిగాయి, ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, అన్నీ ఇందులో ఉంది. బ్లాక్ బాక్స్ అనగానే చాలామందికి ఒక నలుపు రంగు పెట్టె అనే భావన ఉంటుంది. కానీ వాస్తవానికి అది ఆరెంజ్ రంగులో ఉండే క్రాష్ రెసిస్టెంట్ డివైస్. యాక్సిడెంట్ జరిగినా, అగ్ని చూసినా, నీటిలో పడినా ఇది నిలకడగా ఉంటుంది. అందుకే దీనిని విమాన ప్రమాదాల విచారణలో కీలక ఆధారంగా పరిగణిస్తారు. ప్రతి కమర్షియల్ విమానంలో 2 బ్లాక్ బాక్సులు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్, విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, నియంత్రణ వ్యవస్థల కదలికలు వంటి టెక్నికల్ విషయాలు అందులో రికార్డ్ అవుతాయి. రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ డివైస్ కాక్పిట్లో జరిగే మాటలన్నీ, పైలట్లు చెప్పినవి, ఇతర సిబ్బంది లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సంభాషణలన్నింటినీ రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు రెస్క్యూ బృందాలు బ్లాక్ బాక్స్ కోసం గాలిస్తున్నాయి. అది లభించిన వెంటనే డీజీసీఏ లేదా ఏఏఐబి ల్యాబ్కు పంపుతారు. అక్కడ మదుపు గల నిపుణులు ఆ డేటాను డీకోడ్ చేస్తారు. రాడర్, ఏటీసీ ల్యాగ్స్తో కలిపి పూర్తిగా విశ్లేషిస్తారు. దీన్ని బట్టి అసలు ప్రమాదానికి దారి తీసింది ఏంటో, ఎలాంటి లోపాలు జరిగాయో, పైలట్లు తీసుకున్న నిర్ణయాలేంటి అన్నీ స్పష్టమవుతాయి. గతంలో కూడా ఇలా అనేక కేసుల్లో బ్లాక్ బాక్స్ కీలక ఆధారంగా మారింది. 2015లో జరిగిన జర్మన్ వింగ్స్ ప్రమాదం, మలేసియా ఎయిర్లైన్స్ మిస్టరీ కేసు, 2020 కోజికోడ్ విమాన ప్రమాదం, అన్ని కేసుల్లోనూ అసలు నిజాలు బ్లాక్ బాక్స్ ద్వారానే బయటపడ్డాయి. ఈసారి కూడా అదే ఆశ. బ్లాక్ బాక్స్ రహస్యాలు వెలుగు చూసి నిజాన్ని బయటపెట్టాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘోరమైన ప్రమాదాలు మళ్లీ జరగకుండా నివారించాలి. ఇదే అందరి ఆకాంక్ష. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.